అండి అందరికి ఆల్రెడీ నా యూట్యూబ్ థంబ్నైల్ చూసుంటేనే మీకు అర్థమవుతుంది ఈ రోజు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నానో అనేసి. సో ఫస్ట్ అయితే నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను ఏం జాబ్ చేశాను, ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే నేనైతే ఇంటర్ అయిపోయిన వెంటనే బీటెక్ అయితే చేశాను. బీటెక్ లో అయితే ఈసీఈ తీసుకున్నానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో మంచిగా అయితే బీటెక్ కూడా కంప్లీట్ చేశాను. స్టడీ అవ్వక ముందే మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, అయినా కూడా స్టడీస్ అయితే ఫుల్ గా అయితే కంప్లీట్ చేశాను. 75% తో అయితే బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా జాబ్స్ కి నేనైతే ఏ కోచింగ్ కూడా వెళ్ళలేదండి. జస్ట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చిన ఒక 6 months అట్లా నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను. బట్ అంటే ఇంకా టైం లేదనమాట నాకు. ఇంకా అట్లా అట్లా తిరుగుతూ నాకేమైందంటే జాబ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకా ఇక్కడికి వచ్చాను కదా, బెంగ ఉంటుంది కదా, సో ఎవ్రీ మంత్ కి ఒకసారి అట్లా వెళ్ళి రావడం, జాబ్ మీద అనేది కాన్సన్ట్రేషన్ చేయలేదు. నేను ఏ కోచింగ్ కి కూడా వెళ్ళలేదు. జస్ట్ ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్స్ లింక్స్ వస్తాయి కదా, సో ఆ లింక్స్ అయితే రాసేదాన్ని. సో అట్లా అట్లా నాకు ఫస్ట్ టీసీఎస్ అయిపోయింది. బట్ మ్యారేజ్ అయిందని చెప్పి నన్ను అయితే హైర్ చేసుకోలేదు. అట్లా చాలా కంపెనీస్ కే ఇచ్చాను. తర్వాత ఇంకా వేరే కంపెనీస్ అట్లా వచ్చాయి, సో ఇచ్చాను. ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నాకైతే ఇంటర్వ్యూ గుంటూరులో జరిగిందండి, కాలేజ్ లో. సో అందులో అయితే హైర్ అయిపోయాను అనమాట. నేను సెలెక్ట్ అయిన కంపెనీ వచ్చి ఎంఎన్సీ కంపెనీయే, బట్ పేరైతే మెన్షన్ చేయట్లేదు. కానీ నా మెమరీస్ అన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఆఫీస్ మెమరీస్ అన్ని కూడా నా ఫ్రెండ్స్ తో. సో ఇంకా జాబ్ వచ్చిన తర్వాత నాకైతే 2+ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ 1 year అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేశాము. July 19 అయితే నా జాయినింగ్ డేట్ అనమాట. సో అలా చేసాము. 1 year వర్క్ ఫ్రమ్ హోమ్ మంచిగా నడిచిపోయింది. తర్వాత అయితే ఆఫీస్ కి రమ్మని చెప్పారు. ఇంకా తప్పదు కదా, వాళ్ళు చెప్పాక ఖచ్చితంగా అనేది వెళ్ళాల్సి వస్తుంది. సో మేము కూడా అయితే ఇంకా ఆఫీస్ కి వెళ్ళాము. కానీ ఫస్ట్ ఆఫీస్ మేట్స్ ది బెస్ట్ ఆఫీస్ మేట్స్ అంటారు కదా, నాకైతే ఎంత మంచి ఆఫీస్ మేట్స్ దొరికారంటే అసలు చాలా మంచిగా ఉన్నారండి. ఎంత ఫ్రెండ్స్ అసలు. నాకైతే వాళ్ళని విడిచి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా అనిపించింది. ఆఫీస్ కి రమ్మన్న తర్వాత అయితే ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాం. అట్లా 1 year ఆఫీస్ అంటే ఫస్ట్ కొన్ని రోజులు అయితే కొన్ని మంత్స్ హైబ్రిడ్ మోడల్ జరిగింది. తర్వాత అయితే ఫుల్ గానే ఇంకా ఆఫీస్ కి రమ్మని చెప్పారు. అంటే వీక్లీ 5 days ఉంటది కదా సాఫ్ట్వేర్ లో. సో అట్లాగే వెళ్ళిపోయాం అనమాట. కానీ అసలు ఆఫీస్ కి వెళ్తున్నట్టే మాకు అనిపించేది కాదు. ఏదో అలా పిక్నిక్ వెళ్ళొచ్చినట్టు అంత బాగుంటుంది మా కంపెనీ మాత్రం. అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళము. వర్క్ ఉంటే వర్క్ చూసుకుంటాం, లేదంటే క్యాఫ్టీరియా అట్లా మంచిగా తిరిగే వాళ్ళం. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనకి ఇంక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే లొకేషన్ షిఫ్ట్ అవ్వడం, లేకపోతే టైమింగ్స్ షిఫ్ట్ అవ్వడం అలా జరుగుతాయి కదా. సో నాకు కూడా అనేది లొకేషన్ షిఫ్ట్ అయిందండి. ఇద్దరు మీ ఇష్టం, చెన్నై కానీ బెంగళూరు కానీ మీ నచ్చిన లొకేషన్ కి అయితే వెళ్ళొచ్చు అన్నారు. బట్ నేను ఏంటంటే మ్యారేజ్ అయింది కాబట్టి నేను వెళ్తే మా హస్బెండ్ ని కూడా తీసుకెళ్ళలేను కాబట్టి నేనైతే చాలా రోజులు ఆలోచించి ఇంకా జాబ్ అనేది క్విట్ చేద్దామని చెప్పేసి జాబ్ అనేది క్విట్ చేశాను. తర్వాత కూడా చాలానే ట్రై చేస్తున్నాను. బట్ మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో గ్రోత్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ హైరింగ్ కూడా ఏం లేదు, చాలా వరస్ట్ గా ఉంది ఐటీ సిచ్యువేషన్ అనేది. ఇంకా నేనేంటంటే 2+ చేశాను కానీ నాకైతే ఎక్కడ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సే లేదు, అంత బెంచ్ ఎక్స్పీరియన్సే అనమాట. ఇంకా ఏ కంపెనీకి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు, మీకుంది బెంచ్ ఎక్స్పీరియన్స్ కదా, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో మేము మీకు ఎలా ఇవ్వగలం జాబ్ అనే అడుగుతున్నారు. ఇంకా అప్పటికి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ చూడాలి ఇంకేమవుతుందో. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనే విషయానికి వస్తే, ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి మా ఇంటి దగ్గరలోనే ఒక స్కూల్ ఉందన్నమాట. సో ఆ స్కూల్కి అయితే టీచర్గా వెళ్తున్నానండి. అంటే ఎందుకు అంటే జాబ్ కూడా ట్రై చేస్తున్నాను, ఏదర్ వస్తే బెటరే వెళ్తాను. బట్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది ఐటీలో. సరే చూద్దాం, ఇటు ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి టీచర్ ప్రొఫెషన్ అయితే వెళ్తున్నాను. చూడాలి ప్రొఫెషన్ అనేది ఎలా ఉంటుందో అనేసి. నా ప్యాకేజ్ వచ్చి నేను జాయిన్ అయింది అయితే 4కి అయితే జాయిన్ అయ్యానండి, 4 LPA. తర్వాత ఇంకా 2 years ఉంది కదా, సో ఆ 2 years లో 6 months ఒకసారి అట్లా అయితే మాకు ప్యాకేజ్ అనేది చేంజ్ అయిపోయింది. అప్ టు 5.5 దాకా అయితే మాకు ప్యాకేజ్ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇంకో 2 months లో ప్యాకేజ్ అనేది పెరిగిద్ది అనేసరికి నేనైతే జాబ్ అనేది క్విట్ చేశాను. చాలా మంది అమ్మాయిలకి మేము కూడా జాబ్ చేయాలి, చదువుకున్నాం కదా అని చాలా మందికి ఉంటుందండి. కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల పాపం వాళ్ళైతే బయటికి రాలేకపోతున్నారు. లైక్ ఇంట్లో హస్బెండ్ కానీ పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఒప్పుకోకపోవడం, అత్తమామలు ఒప్పుకోకపోవడం, వీళ్ళెవరు అనేది సపోర్ట్ చేయరు అనమాట. ఏం అవసరం లేదు ఇంట్లో ఉండు అనేసి చెప్తారు. బట్ అలా అనడం కంటే కూడా మనం ఇన్ని సంవత్సరాలు చదివాం కదా, మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనల్ని చదివించుంటారు.
అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు తిన్నా తినకపోయినా సరే మనకి అంటూ చదువుకోవాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళు లక్షలు లక్షలు పోసి మనకి చదివించినప్పుడు ఆ చదువుకు అనేది మనం అట్లీస్ట్ కొంచెం కాకపోతే కొంచెమన్నా దానికి వాల్యూ ఇవ్వాలి కదా. సో పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే పాసిబిలిటీ ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా జాబ్ అయితే చూస్ చేసుకోండి. అంటే అట్లీస్ట్ కొన్ని రోజులైనా చేస్తే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. మన కన్న తల్లిదండ్రులకు కూడా అయ్యో మా అమ్మాయి జాబ్ చేస్తుంది కదా చాలా మంచిగా ఉంది అని వాళ్ళకి అనిపించింది. ఈ రోజు నేను జాబ్ చేస్తున్నాను అంటే మా నాన్న అయితే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాడు మా అమ్మాయి సాఫ్ట్వేర్లో చేస్తుంది అని. అలా మన తల్లిదండ్రుల కళ్ళల్లో మనకి హ్యాపీనెస్ అనేది కనిపించాలి కదా. నాకైతే మా హస్బెండ్ నుంచి కానీ మా అత్త మామల నుంచి కానీ మా పేరెంట్స్ నుంచి కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేవండి. మా హస్బెండ్ అయితే ఒక్కటే మాట అంటారు, బుజ్జి నీకు ఏదనిపిస్తే అది చేయి, నీకు జాబ్ చేయాలని ఉందా వెళ్ళి జాబ్ చేయి, లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు నేను ఇంట్లో ఉంటానంటే ఇంట్లో ఉండు, నాకు ఏదైనా ప్రాబ్లం లేదు, నీకు నచ్చింది చేయి. అంటే నువ్వు చదువుకున్నావు అది నీ ఇష్టం, అంటే నీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నీకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, నీ ఇష్టం, నీకు నచ్చిందే నువ్వు చేసుకో, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఆయన ఎప్పుడు నన్ను రిస్ట్రిక్ట్ అనేది చేయలేదు. నీకు నచ్చింది చేసుకొని నాకైతే మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. పెళ్లికి ముందు మా నాన్న కూడా అంతే అండి, నీకు నచ్చింది చేసుకో బుజ్జమ్మ అని అయితే చెప్పేవాళ్ళు. నేనైతే చాలా అదృష్టవంతురాలనే అనుకుంటాను. పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అంతే హ్యాపీగా ఉండాలి. అంటే నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలి. కొంతమంది ఏంటంటే పుట్టింట్లో హ్యాపీగా ఉంటే అత్తగారింటి దగ్గర కష్టాలు పడతారు, లేదా పుట్టింట్లో కష్టాలు పడితే అత్తగారింట్లో సిగ్గుపడతారు. బట్ నాకు రెండు దగ్గర అండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ పెళ్ళైన తర్వాత కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఎటువంటి కష్టాలు కానీ లేకపోతే బాధలు కానీ ఏం లేవు. నన్ను మా హస్బెండ్ అంత మంచిగా చూసుకుంటారు, నాకు అంతా సపోర్ట్ చేస్తారు. మనం ఏదన్నా సాధించాలి అనుకుంటే పెళ్లికి ముందే అండి, పెళ్ళయ్యాక సాధించాలి అనుకుంటే అది హస్బెండ్ సపోర్ట్ ఉంటే మాత్రమే సాధించగలం. సో ఎవ్రీ గాల్ అయితే ఇదైతే గుర్తు పెట్టుకోండి. అంటే లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేది కొంచెం ఆలోచించి చూస్ చేసుకోండి. వన్స్ కాలేసిన తర్వాత మళ్ళీ బయటికి రాలేము కదా. నా విషయానికి వస్తే నాకైతే అసలు మా నాన్న ఎంత మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేశాడంటే, అంటే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోకండి, నిజంగానే ఒక అమ్మాయి పెళ్ళయ్యాక కూడా హ్యాపీగా ఉండి తనకి నచ్చింది తను చేసుకుంటుంది అంటే ఫస్ట్ హస్బెండ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. తనే కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయాలనుకున్నా కూడా వాళ్ళు అడ్డుపడితే మనం ఇంకా ఏం చేయలేం కదా. లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటారు. బట్ మా నాన్న నేనైతే ఏం సెలెక్ట్ చేసుకోలేదు, అంతా మా నాన్న ఇష్టంతోనే నా పెళ్ళి అనేది జరిగిందనమాట. సో ఫైనల్గా నేనైతే నా క్వాలిఫికేషన్ బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ జాబ్ కూడా సాఫ్ట్వేర్లో అయితే 2+ చేశాను. ప్రజెంట్ ఇప్పుడైతే టీచర్గా అయితే వర్క్ చేస్తున్నాను. ఇదే అండి నా గురించి. మీకు నా వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.